మరణించి సమాధి నుండి 3వ దినాన్ని లేచిన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువును ఆహ్వానిస్తూ యావత్ ప్రపంచం మొత్తం జరుపుకునే పండుగ ఈస్టర్ పండుగ అని సిటీసీ చర్చ్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎంఎస్ విలియమ్స్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెంలో గల సిటీసీ చర్చ్లో ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి చర్చ్ అడ్మిన్ పాస్టర్ స్టీఫెన్ ఆనంద్ దైవ ప్రార్థన చేసి ఈస్టర్ ఆరాధనను ప్రారంభించారు. చర్చ్ క్వైర్ స్తుతి గీతాలను ఆలపించారు. చర్చ్ సీనియర్ పాస్టర్ డాక్టర్ ఎంఎస్ విలియమ్స్ వాక్య పరిచర్య చేసి దైవ వర్తమానం అందించి ఈస్టర్ సందేశం అందించారు. చర్చ్ సభ్యులు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘస్థులు, విశ్వాసులు, యవనస్తులు, మహిళలు పాల్గొన్నారు. It is completely sealed. ఏసేపు సమాధి మీద ప్రభుత్వం యొక్క ముద్రలు వేశారు, సీల్ వేశారు. పిలాతు ముద్ర, హేరోదు ముద్ర, అన్నా ముద్ర, కయప ముద్ర. ఆ దినాలలో రోమా ప్రభుత్వం యొక్క సీల్స్ వేయబడ్డాయి. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ రాయి పరిపాలిస్తారు, మరి ఆయన శవానికి మనం పూజ చేయాలి కదా, శవారాధన చేయాలి కదా అనుకున్నారు. శవారాధన చేయకూడదు విశ్వాసులారా, సజీవుడైన యేసుని ఆరాధన చేయాలి, మృత్యుంజయుడైన యేసుని ఆరాధన చేయాలి, పునరుత్థానుడైన యేసుని ఆరాధన చేయాలి. యేసు లేచెను, నిజముగా లేచెను. యేసు లేచెను, యేసు లేచినాడు కనుక ఆయన ఆరాధన చేయాలి. అది క్రైస్తవుల యొక్క ధర్మం, అది క్రైస్తవుల యొక్క విశిష్టత. క్రైస్తవ్యము యేసు యొక్క సమాధి తెరవబడటం మీద ఆధారపడింది, పునరుత్థానం మీద ఆధారపడింది, ఆయన పునరుత్థాన శక్తి మీద ఆధారపడింది. అందుకే వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొరలింపబడి చూసి స్టోన్ వాజ్ రోటెడ్. ఆ రాయి పొరలింపబడింది. ఎందుకు పొరలింపబడింది? నీ హృదయం దగ్గర ఉన్నటువంటి రాయి ఈ ఉదయం పొరలింపబడాలి. 2020 సంవత్సరాలు సమాధి రాయి పొరలింపబడింది. యేసు బయటకు వచ్చారు. ఈవేళ నీ హృదయం దగ్గర ఉన్న రాళ్ళు ఏదైనా మీకు తెలుస్తుంది. ఈ దినాలు దుష్టి దురాలోచనలు